మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా ప్రెస్ మీటింగ్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ మొరపాల బాలాజీ యాదవ్. నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు భీమిలి, అదే విశాఖపట్నానికి చెందినటువంటి 4 నియోజకవర్గాలు, గాజువాక, మొత్తం ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే మేము ముందుకు రావడానికి కారణం, నేను ఒక సామాన్య వైద్యుడిని, ఒక వైద్య వృత్తిలో గత 12 ఏళ్ళుగా విజయనగరంలోని ఎస్కోట, అదేవిధంగా విశాఖపట్నంలోని కొన్ని హాస్పిటల్స్లోనూ, ప్రభుత్వ హాస్పిటల్లోనూ నేను వైద్యుడిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు. కానీ నేను చాలా పార్టీల్లో ప్రయత్నం చేశాం, అలాంటి యువత చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరూ కూడా విశాఖపట్నం లోక్సభ అంటే అది 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ ఉండే లోక్సభ స్థానం అనేసి సీట్ ఇవ్వడానికి ఎవరికి సామాన్యులు కూడా ముందుకు రాలేదు. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం లోక్సభలో చూస్తే గత 40 ఏళ్లలో స్థానికేతరులు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఒకసారి వాళ్ళు డబ్బు కట్టలతో వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని భూ బకాసుల్లాగా లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకేసారి చేస్తారు ఎంపీ, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. విశాఖపట్నాన్ని పట్టించుకోవడం లేదు. మేము ఆర్ద్రతతో ఏదైతే యువత రాజకీయాల్లాగా రావాలి, సామాన్య రాజకీయాల్లాగా రావాలని బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ముందుకు రావడం జరిగింది. సామాన్యులు మేము ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సామాన్యులు రావడం జరిగింది. మా ఆశయం ఏంటంటే ఈరోజు ఈ దేశంలో బెంగళూరు, హైదరాబాద్ ఐటీ హబ్లుగా బాగా డెవలప్ అయ్యాయి. కానీ విశాఖపట్నం మాత్రం ఇంకా డెవలప్ అవ్వలేని పరిస్థితిలోనే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చి మంచి ఐటీ కంపెనీలు ఏ విశాఖపట్నం రాలేకపోయాయి. అదేవిధంగా ఏదైతే సెజ్లు ఇచ్చారో ఫార్మా సెజ్లు, అచ్యుతాపురం కానీ, లేకపోతే మన పరవాడ కానీ, లేకపోతే పైడి భీమవరం కానీ, ఈ సెజ్లో ఏం చేశారంటే బయట జిల్లాల నుంచి వచ్చే వ్యక్తులకే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. లోకల్ యువత, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం విఫలమైపోయింది. ఎవరు స్థానిక యువతను ప్రోత్సహించలేదు. స్థానిక యువత ఈ రోజు గల్ఫ్ కంట్రీలకు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. వేరే వేరే ప్రదేశాలు, హైదరాబాద్ వలస వెళ్ళిపోతున్నారు, లేకపోతే బెంగళూరు సైడ్ వలస వెళ్ళిపోతున్నారు. విశాఖపట్నంలో మనం మౌలిక వసతులు కల్పించడంలోనూ గత ప్రభుత్వాలని విఫలమయ్యాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ విఫలమయ్యాయి. ఎంతసేపు కూడా డబ్బు చుట్టూ రాజకీయం జరుగుతుంది. విశాఖపట్నం ఎంపీ స్థానం ఇది 100 కోట్లు పెట్టాలి అని ఏదో పారిశ్రామికవేత్తనో బడా పారిశ్రామికవేత్తను తీసుకురావడం, వాళ్ళు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం, కోట్లలో సంపాదించడం, వారు నెక్స్ట్ విశాఖపట్నం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం. దీని మీద ఆదరణతో మేము ఎలా ఫైట్ ఇవ్వాలనుకుంటున్నామంటే, యువత సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని అందరూ చెబుతారు. బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు. ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఒక జాబ్ మేళాన్ని విజయవాడలో నిర్వహించి దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించిన వెంటనే. అదేవిధంగా నేను స్వసిద్ధంగా డాక్టర్ని అవడం వలన విశాఖపట్నంలో ఏదైతే ఉందో కేజీహెచ్, విమ్స్ హాస్పిటల్ ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడంలో కూడా అంత సక్సెస్ కాలేకపోయారు. ఏదైతే హైదరాబాద్లో ఉన్న విమ్స్ హైదరాబాద్లో ఉన్న నిమ్స్కి సరి సమానంగా ఆ రోజు ప్రారంభించినప్పటికీ ఈ రోజుకి కూడా వసతుల కొరతతో విమ్స్ లో సరైన వైద్యం అందలేకపోతుంది. ఆ స్థాయికి కేజీహెచ్ కూడా ఆధునీకరించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచి వైద్యాన్ని అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఐటీ హబ్ లోను బెంగళూరు సరిపోయే పోటీగా డెవలప్ చేయించడానికి కూడా మా పార్టీ అధినేతకి వ్యక్తిగతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో మేము దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళి ఎక్కడైనా యువతకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా మౌలిక వసతుల నీటి కొరత విశాఖపట్నంలో పట్టణం పెరగడంతో మెట్రో సిటీగా డెవలప్ అయ్యే VMRDA విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ విశాఖపట్నం లోక్సభ ఉండడంతో పట్టణాల్లో నీటి సమస్య విపరీతంగా ఉంది. దీనికి పోలవరం కెనాల్ నుంచి కానీ నీటి సోర్స్ ఎలా ఉన్నాయి, ఎలా తేవాలి, ప్రతి ఒక్కరికి అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది. ఎందుకంటే మేము సామాన్య కుటుంబాల్లో వచ్చాం. ఈ సామాన్య కుటుంబాల్లో సిటీ బస్సులో తిరిగితే ఈ విశాఖపట్నంలో చదువుకున్నాం. ఇక్కడ లోకల్ సమస్య